అందరికీ వందనాలు. క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనం చేసే ప్రార్థనలో అన్ని దీవెన వచనాలే ఉంటాయి. మాకు అదివు ప్రభా, మాకు ఇదివు ప్రభా అనే మనం పలుకుతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడంటే, మొదటగా ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే అప్పుడు మనకు కావాల్సినవన్నీ అనుగ్రహింపబడునని ఆ వచనం మనకు తెలియజేస్తుంది. నిజమే కదా. మన అవసరత ఏంటో, మన అక్కరేంటో ప్రభువుకు ముందే తెలుసు. మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముంటుందంటే పరలోక ప్రార్థన ఉంటుంది. ఆ పరలోక ప్రార్థనలో మనకు భౌతికంగా కావాల్సింది ఒకటి, అదేంటంటే నేడు మా అనుదినాహారం మాకు దయచేయమనే ఉంటుంది. మిగతాదంతా తండ్రిని వేడుకోవడమే ఉంటుంది. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఇదంతా ప్రభువును వేడుకొనడం, ప్రభువును కనపరచడమే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా మనం వెతుకుదాం. తదనంతరం మనకు కావాల్సినవన్నీ ఆ ప్రభువు ద్వారా మనందరం పొందుకుందాం. దేవుడు మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.